కుట్టి వచ్చిన తర్వాత సింహాద్రి అయితే, నువ్వు ఇప్పుడు మా బిడ్డవు కాదు, మా బిడ్డ ఆనంది. కానీ నువ్వు ఇప్పుడు కుట్టివి. అందుకే ఆ జ్యోతమ్మ కోసం నువ్వు ఏదైనా చేస్తావు కదా, జ్యోతమ్మనే నువ్వు గెలిపించినవులే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే, అది ఎందు నాయనా అలా అంటారు, నేను జ్యోతమ్మ కోసం ఇలా చేశాను, ఆ పెళ్ళి ఆపుకున్నాను, ఈ పెళ్ళి చేసుకున్నాను అంతే కదా, దానికి ఎందుకు ఇంత బాధపడతారు అని అంటే, ఇంతలో అక్కడ ఉన్న గంగవ్వ అయితే, ఎందుకు బాధపడతారు అంటావేటి, అక్కడ మీ నాన్న ఇజ్జత్తు పోయిందే, ఆ కోటీశ్వరరావు నలుగురిలో మీ నాన్నని దవడపళ్ళు రాళ్ళేలా కొట్టాడే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పద్మమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో కుట్టి అయితే, ఏం చేస్తావు నాయన, ఇదంతా తలరాత, ఇలా రాసిపెట్టి ఉంది జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సింహాద్రి అయితే ఇది తలరాత అనుకుంటే నీ మెడలో ఉన్న తాళిని ఇప్పుడే బయట పడేసి నువ్వు ఇప్పుడు మళ్ళీ మా బిడ్డలా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కుట్టి అయితే, అదేంది నాయన అలా అంటావు, నా మెడలో నేను పసుపు తాడు కట్టించుకున్నది ఇష్టం మీదనే, ఎవరో బలవంతం పెడితేనో కాదు, నేను నా ఇష్ట ప్రకారంగానే ఈ పెళ్ళిని చేసుకున్నాను. అక్కడ ఆయనకి నేను అన్యాయం చేయలేను, ఆ కుటుంబాన్ని నేను బాధ పెట్టలేను, అలాంటిది ఇప్పుడు ఈ తాళిని తీసేయమంటే ఎలా తీస్తానో, తీయను నాయనా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సింహాద్రి అయితే, నువ్వు మా మాట ఎందుకు వింటావులే, నువ్వు మారిపోయావు కదా, మా బిడ్డ లేదు, మా బిడ్డ చచ్చిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని గంగమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకురా అలా మాట్లాడుతావు అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.